తిరిగి లేవడం, ఏంటి క్రిస్మస్, అలాగే గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్. ప్రపంచమంతానండి, ప్రపంచమంతా నువ్వు చీకటి ఖండంలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా యేసయ్య తెలుసు. దేవుని స్తోత్ర. ఈ 3 పండగలు వచ్చి తెలుసు. ఎంత సుచరిత్ర కలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు తెలుసమ్మా? మనం అందరం ఇక్కడ ఎటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం తెలుసా? నిజమైన దేవుడు, ప్రపంచానికే దేవుడు, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. ఎంత గొప్ప దేవుని నేను కలిగి ఉండడం ఎంత గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత అదృష్టవంతులండి మనం. అదూరి ఒక మాట ఏమందమ్మా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎంత ధన్యులు అండి మనం, నిజంగా ఎంత ధన్యులు అండి బాబు. మనకేదో డూప్లెక్స్ బిల్డింగ్ ఉంటే, ఒక 50 లక్షల కారు ఉంటే, నెలకు ₹1,00,000 జీతం ఉంటే, అందమైన భార్య, పిల్లలు, భర్త ఉంటే, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటే, ఏదో పొలాలు, ఇళ్ళు, స్థలాలు ఉంటే ధన్యులు, గొప్పవాడు అనుకుంటుంది ఈ సమాజం. అది తప్పండి, అది కాదండి. యేసయ్యనే కలిగి ఉండడమే నిజమైన ధన్యత. దేవుని స్తోత్ర. యేసయ్యనే, ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయన నన్ను రక్షించడానికి పరలోకానికి భూలోకానికి వచ్చిన దేవుడు. నన్నుగా ప్రేమించే దేవుడు, నరకాన్ని తప్పించి మోక్షానికి చేర్చే దేవుడు. దేవుని స్తోత్ర. అండ్ ఇప్పుడు దాకా చక్కగా పాటలు పాడారండి.